హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి మనకు జనవరి 31, 2024. సో మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. మెయిన్గా మనం ఏంటంటే హెడ్లైన్స్ చూసేద్దాం. ఏమేమి మెయిన్ వార్తలు ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1, జిల్లా ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లో కోత. ఓకే, బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చబద్దాలు. ఈ సభా సమయం నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఓకే, నెక్స్ట్ మధ్యంతర పద్దు మురిపిస్తుందా, 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్. నెక్స్ట్ బాలినేనితో సజ్జల సంప్రదింపులు. ఏడాదిలో 30,000 కోట్లు భారమా. సాక్షి పరివారం మీదే కదా, ఆ పత్రిక టీవీల్లో వాటాలు మీ కుటుంబ సభ్యులవే. ఎవరు చెప్పారు? వెంకటరమణారెడ్డి. ఇది సంగతి. ఏమొచ్చింది హెడ్లైన్? పొటాటో అంటే ఉల్లిపాయలే సార్, కావాలంటే పెద్ద సార్ని అడగండి. పెద్ద సార్ అంటే జగనా? ఓకే. పొటాటో అంటే ఉల్లిపాయలే సార్. జోక్. ఆంగ్లంలో చిన్న చిన్న పదాలను ఓకే, స్కూల్లో జరుగుతుందన్నమాట. టీచర్ వచ్చేసి అడుగుతా ఉన్నాడు పిల్లోడిని, ఆంగ్లంలో చిన్న చిన్న పదాలను పలకలేకపోతున్న సర్కారు బడి విద్యార్థులు. పొటాటో అంటే ఉల్లిపాయలే సార్, కావాలంటే పెద్ద సార్ని అడగండి. రైట్. కీలక మార్గంపై దృష్టేది. ఓకే, నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఈ పేజీలో వచ్చేసి విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి. ఇంకా ఏమున్నాయి హెడ్లైన్స్? 16న తిరుమలలో రథసప్తమి వేడుకలంట. తర్వాత ఏజీ శ్రీరామ్ స్టాండింగ్ కౌన్సిల్ మనోహర్ రెడ్డి అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయించండి. ఇంకా ప్రాక్టికల్ మార్కులు ఏ రోజుకు ఆ రోజే నమోదు. కొత్త విధానం తీసుకొచ్చిన ఇంటర్ విద్యా మండలి. ఇంటర్లో ప్రాక్టికల్ ఏ రోజు మార్కులు ఆ రోజుకేనంట. ఓకే. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి. సూపర్. చాలామంది జాబ్స్ లెక్కలాడుతున్నారు. హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ధర్మాచారులకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగావత్ అభ్యర్థన. నెక్స్ట్, ఆర్ఆర్బీ మాజీ చైర్మన్ సహా 10 మందికి జైలు శిక్ష. ఓకే, మనకి హెడ్లైన్స్ చదివేలోపు చాలా టైం పడుతుంది కాబట్టి హెడ్లైన్స్ మాత్రం చూద్దాం. సాక్షి పరివారం మీదే కదా, ఇదేంటి? ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లో కోత. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్. బాలినేనితో సజ్జల సంప్రదింపులు. మనకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు, కాకపోతే న్యూస్ పేపర్ మాత్రం చదువుతాం. పాలిటిక్స్ గురించి మనం ఏ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు. సో మనకు పాలిటిక్స్ గురించి కూడా ఏమీ తెలియదు, జస్ట్ చూద్దాం అంతే న్యూస్ వార్తలు. మన ఇంటికి ఈనాడు వస్తుంది కదా, సో ఏమేమి రాస్తున్నారు అనేది డైలీ ఇస్తాను మీకు వీడియో అనేది. ఈరోజు నుంచి చూద్దాం. ఓకే. ఊరట కలిగిస్తారా, ఉసూరు మనిపిస్తారా? చేకూరి శ్రీరామ్. ఆమె ముందు చూపుతో తప్పిన ముప్పు. ఎవరామె? డాక్టర్ రాధా రఘుమరామ పాత్రుని. ధర్మసూక్ష్మం. కాటేస్తున్న కాంతి కాలుష్యం. పెండింగ్ కేసులు భారీ. ఈయన లేఖలంట, ఈరోజున లేఖలు. పెండింగ్ కేసులు భారీ, శబ్దాలు అటవీ సంరక్షణ. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇది వచ్చేసి ఫిబ్రవరి 5వ తేదీ నాటికి వసతులు కల్పించాలి. కర్నూలు సచివాలయం. పోలింగ్ కేంద్రాలు ఫిబ్రవరి 5వ తేదీ నాటికల్లా అవసరం. మన కర్నూలు కాబట్టి చదువుదాం. పోలింగ్ కేంద్రాల్లో ఫిబ్రవరి 5వ తేదీ నాటికల్లా అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పలు అంశాలపై మంగళవారం సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్లు, ర్యాంపులు, తలుపులు, కిటికీలు తదితర వాటిపై దృష్టి పెట్టి ముందుగా వాటిని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్ఎస్ఏ పిఓ విజయజ్యోతి, పిఆర్ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్
ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్. ఏందబ్బా వాటర్ కోసం దండలాడుతున్నారు. కామదొడ్డిలో బిందెల యుద్ధం. బిందెలతో నిజంగా చూడండి ఇంకా దారుణంగా ఉన్నది చూడండి, నీళ్ళు రావట్లేదు. ఇప్పుడే ఇలా ఉందనుకోండి, సమ్మర్లో ఎండాకాలంలో ఎట్టుంటుంది చూడండి ప్రజల పరిస్థితి. సో చూడాలబ్బా, ప్రభుత్వాలు ఇట్లాంటి కనీసం చేయాలన్నమాట. వాటర్ అనేది నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంటే సో వాళ్ళు ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుంది పరిస్థితి కదా. నెక్స్ట్ నేతల జోక్యం. ఓటుకు తూటు రైట్. ఇంకా పల్లె నిధులు దారి మళ్లించారు. మిర్చి రైతుకు నష్టాల ఘాటు. అనిషాకు చిక్కిన విఆర్ఓ. అనిషాకు చిక్కిన విఆర్ఓ. దాడులో చిక్కిన ఖైరవాడ విఆర్ఓ రామకృష్ణ, గ్రామ తలారి కుమారుడు మల్లేష్ కూర్చున్నవారంట. గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఖైరవాడకు చెందిన మద్దయ్య కుమారులు నల్లబోతుల రంగస్వామి, బోయ హనుమంతు, బోయ శివశర్మ, బోయ విష్ణు, బోయ మహేష్ తల్లి పేరుతో సర్వే నంబర్ 239/2, 240/5, 242లో 9.45 ఎకరాల పొలం ఉంది. వారసత్వంతో వచ్చిన పొలాన్ని ఆన్లైన్ మ్యూటేషన్ చేసి ఈ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని వీఆర్ఓ రామకృష్ణకు దరఖాస్తు చేసుకున్నారు. పాస్ పుస్తకాల కోసం వీఆర్ఓ 10,000 లంచం డిమాండ్ చేశారు. బాధ్యులు ఫిర్యాదు చేయగా వీఆర్ఓ రామకృష్ణ తలారి దాసన్న కుమారుడు మల్లేశ్వరం పట్టుకుని వారి నుంచి 45,180 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి వెంకటాద్రి తెలిపారు. రామకృష్ణ వీఆర్ఓ, నీకు ఇదేం పోయే కాలం రా స్వామి, మంచి జీతాలు వస్తాయి కదా, గవర్నమెంట్ జాబు, ఇంకెందుకు లంగా పంచాయతీ. ఇప్పుడు చూడు పరిస్థితి ఎటైపోయిందో. పనులు చేయించండి, పైసలు అడగకండి. నెక్స్ట్ ఇంకా అన్ని వర్గాలను ముంచిన జగన్. తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఏం చెప్తున్నాడు? బీటీ నాయుడు అన్ని వర్గాల ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముంచారని తెదేపా జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఆకేపోగు ప్రభాకర్, తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఓకే రైట్. నెక్స్ట్ హెడ్లైన్స్ ఏమున్నాయి? రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం కరువు. స్వాతంత్రమే లేదా? ప్రత్యక్ష శిక్షణ ఉపాధికు నిచ్చెన. పరాల్లో ఎస్ఐ సుజన్. నెక్స్ట్ 6 నెలలు 66 పందాలు. వామో, 6 నెలలు 66 పందాలు ఆడా. 39 లక్షల నగదు. ఓకే, 39 లక్షల నగదు బహుమతులు. మనకు ఎద్దులు అంటే చాలా ఇష్టం కదా. బోరెడ్డి కేశవరెడ్డి. కరువు పరిస్థితుల్లో పశువులను పోషించడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా పెద్దకోట గ్రామానికి చెందిన సన్నకారు రైతు మేలు జాతి ఎద్దుల పోషణకు బండలాగుడు పోటీల్లో విజయాలు సాధిస్తూ లక్షల్లో బహుమతులు గెలుచుకుంటున్నారు. వృషభవంతు బోరెడ్డి కేశవరెడ్డి. ఇది బోరెడ్డి కేశవరెడ్డి నాకు తెలుసు. ఎద్దులు ఎక్కడ తీసుకున్నానంటే ఆమె పేరు మంగు రమాదేవి దగ్గర తీసుకున్నారు ఎద్దులైనా 53 లక్షలకు అనుకుంటా. సో ఆ ఎద్దులు 64 పందాలు ఆడితే 64 పందాలు ఫస్ట్ ప్రైజ్లే తెలుసు నాకు. అవి బోరెడ్డి కేశవరెడ్డి తీసుకున్నారు. పెద్దకోటల నంద్యాల డిస్టిక్ అనమాట. సో ఐడియా ఉంది నాకు. ఇంకా ఏముంది? పరారీలో ఎస్ఐ సుజిన్. 100 రోజుల తిరుగుబాటు తప్పదు. ఎమ్మెల్యే సాయి తమరు చేసిన తప్పులపై ఓ పుస్తకం ప్రచురించవచ్చు. తెదేపా ఆదోని బాధ్యుడు మీనాక్షి నాయుడు. రానబ్బా గెలిచండి, గెలవాలి కదా మీరు. గెలిచిన తర్వాత చూద్దరు కానీ. ఖర్చుల వివరాలు తెలపండి. మంత్రాలయం చరిత్రలో మొదటిసారి 4.15 కోట్ల ఆదాయం. కేవలం 100 రోజుల తిరుగుబాటు తప్పదు. ఓకే, ఇందాక చదివింది. ఎప్పటికైనా న్యాయానిది గెలుపు. ఎవరైనా మాట్లాడుతున్న తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ అంట. చూసాము మనం. రైట్. ఇంకా వాము క్వింటా గరిష్ట ధర వచ్చేసి 22,222 రూపాయలు. వాము
ఇదేంది పోలీసుల అదుపులో వాహన దొంగలు అనుమానితుల్లో హిందూపురం వైకాపా నాయకుడు బోరణ్యమ్మ ఇట్లా కూడా వేస్తారా. ఒత్తిళ్లతో వదిలేసిన వైనం. ఆదోని పట్టణానికి చెందిన తెదేపా నాయకుడు గుడిసె కృష్ణమ్మ స్కార్పియో వాహనాన్ని ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకున్న విషయం తెలిసిందే. సో దానికి ఈయనకు సంబంధం ఉంది. ఏదో ఫేక్ న్యూస్ అది. వివాహిత అనుమానాస్పద మృతి. కోసిగి రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం. కర్నూలు అబ్బాస్ నగర్ వద్ద 44 జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దూదేకుల అలింబి 78 మృతి చెందారు. కల్లూరు షరీఫ్ నగర్కు చెందిన అలింబి భర్త కుమార్తె. హైవే రోడ్డు మీద డేంజర్గా ఉంటుంది కదా, చూసుకొని దాటాలి, లేదంటే యాక్సిడెంట్ లేకపోతే చనిపోతారు. 58.56 కిలోల వెండి ఆభరణాలు పట్టివేత. ఎక్కడ కొట్టుకోబోతున్నారు ఆయన సార్ మీరు. అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 58.56 కిలోల వెండి వస్తువులను కర్నూలు నగర 4వ పట్టి పోలీస్ స్టేషన్, 4th టౌన్ పోలీస్ స్టేషన్లు. తమిళనాడు రాష్ట్రం శివపేట పట్టణంలో సంబలింగమూర్తికి చెందిన. ఈ మధ్య డబ్బులు బంగారం మాకన్నా దొరకవు రా స్వామి. ఒక డబ్బు ఒక సూట్ కేసు అన్నది దొరకవు మాకు. అందరూ డబ్బులు బంగారులు. ఒకడు మొన్న ఎవడో ఆదంలో కోట్లు 2 బ్యాగులలో కట్టాలు డబ్బులు తీసుకుపోయాడు. ఎక్కడి నుంచి వస్తానో డబ్బులు అర్థం కాదు కానీ జనాలకి. మనకేం అసలు ఏం ఉండట్లేదు. నెక్స్ట్ ఓటు నమోదుపై అవగాహన సదస్సు. ఓటేద్దాం ఆ టైం ఉందిగా, వేసేద్దాం. ఈసారి దుమ్ము లేపేద్దాం. పాపం ఎవరు. నెక్స్ట్ పేపర్ వసుంధర వచ్చేసింది. అంతవరకు అలసిపోయానంట ఏమో. కొరియన్ అందం కావాలా? వద్దబ్బా మాకు నీ కొరియా అందాలు. వాయిదా మంచిది. తెరకు హద్దులు గీద్దాం. ఓకే. ఫోల్డర్ మాయలు. బా బాలయ్య బాలకృష్ణకు జోడగా శ్రద్ధ మంచి ఎంగుమైన అయిపోతున్నా పను. శ్రద్ధ దాసు. అది శ్రద్ధ సపరేట్. మళ్ళా ఎంతమంది 60 హీరోయిన్లు. శర్వా కోసం 2 నాయకులు. ఎవడే బరోబోయ్. సంయుక్త అంట, సాక్షి వైద్య అంట. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్లో ఓజీ. దివంగత నాయకులతో లాల్ సలాంలో పాట. ఇప్పుడు బాగుంటుంది అబ్బా. నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. ఏం పేరు వీడి పేరు? దుష్యంత్ అంట. దర్శకుడు దుష్యంత్. వీడి పేరు, హీరో పేరు ఏం పేరు? సుహాస్. బాగుంటుంది, యాక్టింగ్ బాగానే చేస్తాడు. నేను తెలుగు అమ్మాయిని. ఎవరు అబ్బాయి? అమ్మాయి అపూర్వ రావు. ఆ డబ్బులన్నీ సినిమాకే పెట్టాను. మేఘాలే. అబ్బా మంచు మనోజన్ అయినా దేవుడు. గేమ్ ఆన్. గెలుపు మలుపులు. ఈ పేర్లు దొరకలేదు ఎవరైనా మీకు. గెలుపు మలుపులు పాటల పేర్లు ఏమంటే పెట్టేస్తున్నారు. తెదేపాలో చేరిన రమణారెడ్డి. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఎమ్మెల్సీ తప్పు అన్నట్టుంది. ఎమ్మెల్సీ రమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళవారం ఆయనకు హైదరాబాద్లోని తన నివాసాన్ని చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని రమణారెడ్డి చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై 15,046 కోర్టు ధిక్కరణ కేసులు. దేవుడా. తాడిలో మరో ల్యాండ్ ఫిల్ అదే వద్దు. ఇదేంది? ఎన్ఆర్ఐ యశస్వికి హైకోర్టులో ఊరట. పూసయ్య ఎంత పని చేశావయ్యా? మృతదేహాన్ని దొంగిలించి తాను చనిపోయినట్లు నాటకం. ఊరని అమ్మ. ఇదేంది?
ఇటువంటి కూడా వేస్తారా? బీమా సొమ్ము కోసం అంగచాట్లు ఊరినేమో, అంటే పాలసీ కోసం, పాలసీ డబ్బుల కోసమేమో. రంగంపేట రాజమహేంద్రవరం వద్దులేంగా, అంత పెద్ద న్యూస్ అయితే మనం చూడబ్బా. జనాలకు డబ్బుల కోసం ఎట్లా దానిలాడుతున్నారు. కొంతమందికి ఏమో బంగారులు, ఎన్నులు. మొన్న పోలీసులు పట్టుకున్నారు కదా ఆదోనిలో. ఆదోనికి డబ్బులు 2 సంచులతో తీసుకోదాం, అన్ని కట్టాలి. ఇంకా చూద్దాం స్పోర్ట్స్ న్యూస్ ఏమున్నాయి. ముషీర్ అదుర్స్ న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం. ఏ భారత్ ఈ నెల కరెక్ట్ మ్యాచ్లో ఆడరు. వరల్డ్ కప్ చూసాం కదా, ఫైనల్ వరకు ఆడిపిస్తారు. చూసి లాస్ట్ ఫైనల్లో ఓడిపోతారు. ఇట్ట దానిలో మాత్రం అన్నీ గెలుస్తుంటారు. అందుకే క్రికెట్ చూడమే మానేసాం మనం. మయాంకు వస్తుందా మయాంక గారు వాళ్ళ మన చాలా రోజులు కూర్చున్నాను న్యూస్. రైటింగ్ ఏమి కొత్తగా 33 విత్తన రకాలు. డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీకు 1878 కోట్ల లాభం. వైబో, గరిష్ట స్థాయిలో అమ్మేవారు. మీకో దండం, ఆ పనులు చేయలేం. శిథిలావస్థలో ఆర్డీజీఎస్ భవనం. ఇదేంది? ఆ ఎమ్మెల్యేలకు మళ్ళీ నోటీసులు. వైకాపా నుంచి సస్పెండ్ అయిన 4 ఎమ్మెల్యేలపై వద్దలేనా. టీవీలో చూడడం, యూట్యూబ్లో చూడడం అవే వస్తున్నాయి. ఏది పెట్టినా కూడా. పెద్ద కురపాడు వైకాపా ఎమ్మెల్యే తనయుడి దాదాగిరి. ఏనాయనా, మీ డాడీ ఎమ్మెల్యే కానీ నువ్వు కాదు కదా, దాడులు చేస్తావు, కొట్టినట్టు నువ్వు అన్ను. రాము దుకాణంలో ధ్వంసం చేసిన వస్తువులు, కంప్యూటరు. అబ్బో, ఎవరు నాయన పెద్ద కురపాడు ఎమ్మెల్యే ఎవరు? చదువుదాం, చూద్దాం. ఆయన అంటే అంత దాడి చేసినట్టున్నారు. వైకాపా ఎమ్మెల్యే ఎవరబ్బాయినా? ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఇసుక అమరావతి బెల్లంకొండ రహదారిపై. ఏం న్యూస్లో అర్థం కాదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు భువనేశ్వరమ్మ భరోసా చెప్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన జగన్ ఆత్మగౌరవ దీక్షలో నేతల ధ్వజం. పెద్ద ఆయన కుట్రతోనే నన్ను తప్పించారు. ఎవరబ్బా? నారా లోకేష్ను కలిసి కోనేటి ఆదిమూలం సుమన్ కుమార్ ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండకూడదని వేధించారు. సత్యవేడులో తీదభుజానికి కృషి చేస్తా. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటా ఆయన. అందరూ ఇటు వస్తూ ఉన్నారు మళ్ళీ కదా. వైఎస్ఆర్ జిల్లాలో పోటీకి సమర్థులైన బీసీలు లేరు. వాయాబా, అంటే వాళ్ళు బీసీలే లేరంగా వైఎస్ఆర్ జిల్లాలో. పార్టీ జిల్లా అధ్యక్షుడు కడప మేయర్ సురేష్ బాబు అంట. ఏనైనా మొత్తం మీరే ఉంటారా? వేరే క్యాస్ట్లకు కూడా ఇవ్వండి అబ్బా. వేరే క్యాస్ట్లకు కూడా ఇస్తేనే కదా వాళ్ళు కూడా పైకి వచ్చేది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన జగన్. వైఎస్ఆర్ జిల్లాలో పోటీకి సమర్థులైన బీసీలు లేరు. విభజన హామీల అమల్లో కేంద్రం మోసం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు. ఎవరినైనా నైనా జేడీ లక్ష్మీనారాయణ, ఇంకా నువ్వు ప్రత్యేక హోదాలోనే ఉన్నావా? ఇంకా ఓట్లు వేరు. ప్రత్యేక హోదా అనేది అయిపోయింది. మళ్ళీ దాన్ని గెలికి అడుగుతున్నాను. దీక్షా శిమరవంత ఈయన పార్టీ పెట్టినాడు. ఇంకా ఇప్పుడు పుట్టుకోసమో మనకు పుట్టగొడుగులక కొత్త పార్టీలు ఇంకా ఏ పాలే రకరకాల పార్టీలు వస్తాయి. ఎలక్షన్లు వస్తున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర న్యాయం అందాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు ఎలా ప్రకటిస్తారు? 2 మార్కాపురంలో భాజపా ధర్నా.
రైట్. రాష్ట్రానికి కేంద్ర సహకారం లేదని వైకాపా చెప్పగలదా? భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి. బీజేపీ ఎంపీ బీదకు నిరసన సెగ. వాలంటీర్లతో కులగణన సర్వే తగదు. చేసుకుంటే తప్పేముంది లేదా? అందులో వస్తున్నారు మీరు ఏ క్యాస్ట్ అది అని డీటెయిల్స్ అడుగుతున్నారు. అలాంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటాయి అంతే. వాళ్ళ సర్వేలు కాకుండా ఏదైనా చేసుకున్నా సరే ఓట్లు వేసేటప్పుడు వేస్తారు. జనాలు ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళు డిసైడ్ అయినరు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు వాలంటీర్ కాకపోయినా ఎవరు వచ్చినా సరే ఏ పార్టీకి వేయాలనుకునేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటారు. ఇప్పుడు నేను ఎవరికి ఓటు వేయాలనేది నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సో నేను ఎవరికి వేస్తాననేది ఎవరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి అడిగినా వేస్తాను, మీకే వేస్తాం అంటాం అంతే. కానీ ఫైనల్గా జగన్ వచ్చి అడిగినా, చంద్రబాబు వచ్చి అడిగినా, పవన్ కళ్యాణ్ వచ్చి అడిగినా, లాస్ట్ కేఏపాల్ వచ్చి అడిగినా కూడా, షర్మిలమ్మ అడిగినా మీకే వేస్తామని చెప్తాం అందరికీ. కానీ ఫైనల్గా నేను ఎవరికి ఓటు వేయాలనేది నేను డిసైడ్ అయిపోయి ఉంటా కదా. సో అట్లాగనమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్ కాదు, ఎవరు వచ్చి సర్వేలు చేసుకున్నా ప్రజలు అనేది డిసైడ్ అయిపోయింటారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇంకా ఏమున్నాయి? లాస్ట్ పేపర్ ఇది. 22,302 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు. జగనన్న ఏమో పెట్టినాడే అన్ని కోట్లతోని. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఆమోదం. ఇంకా మృతదేహానికి చీమల మందు తెచ్చుకోమన్న సిబ్బంది. ఓరని అమ్మ ఏం మంచిరా నాయన. మృతదేహానికి చీమలు పడితే చీమల మంది తెచ్చుకోమంటారా? ఏమిరా సమాజంలో బతుకుతున్నారా? మీరేమన్నా అడవులలో ఉన్నారా? తమిళనాడులో అమానుష ఘటన. ఏమైంది? కదులుతున్న బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త. ఓరని అమ్మ వీనికేం వచ్చిందిరా పోయే కాలం. గర్భిణి మనిషిని భార్యని తోసేసిన వాళ్ళు. గర్భంతో ఉన్న భార్యను భర్త కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేయడంతో ఆమె మృతి చెందింది. చనిపోకంగా ఏం చేస్తారు బాబు? ఈ అమానుష ఘటన తమిళనాడులో దిండుక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడు పాండ్యాన్కు కలవేల్పట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి 8 నెలల కిందట వివాహమైంది. వలర్మతి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. సోమవారం రాత్రి భార్యాభర్తలు కలవేల్పట్టి వెళ్లేందుకు గోపాలపట్టి బస్టాండ్లో బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండ్యన్ మత్తులో ఉండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కనవగాయపట్టి సమీపంలో పాండ్యన్ భార్యను బస్సులోంచి తోసేశాడు. ఆమెకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. వీనికేం పోయే కాలం వచ్చిందయ్యా. ఈయన కూడా న్యూస్లన్నీ వింటుంటాంలే. పెత్తందారి ఇలా పేదల సాగేదిలా. ఒక పోలింగ్ కేంద్రం 100కు పైగా తప్పులు. ఐఐటిఎంకు పూర్వ విద్యార్థి మా ఇంటికాడికి వచ్చింది ఒక మౌనిక అని. మా పొద్దున్నే వస్తుంటుంది. పొద్దున్నే ఇంత పొద్దున్నే వచ్చినాడు పనులు తీసుకొని. మళ్ళీ కర్నూలు టౌన్లో వాళ్ళు కొనుక్కోలేరా? రోజు పాపం బండి వేసుకొని బయటకు పోతున్నారు వాళ్ళు. నిరుద్యోగుల నుంచి 108 కోట్లు కొల్లగొట్టిన మూట. ఎవరనే అమ్మ అంతే. దొరికేది మీకు నిరుద్యోగులే అనమాట. పేద విద్యార్థులు, నిరుద్యోగులు. ఉపాధి పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న 11 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయకూడదు ఆయన. అరెస్ట్ చేయకుండా నట్టరోడ్డు మీదనే దాని రిజల్ట్ అనేది చూపించాలన్నమాట. ఇప్పుడు పబ్లిక్లో చేస్తే అట్లాంటి పనులు చేయరు ఇంకా. ఓకే రైట్. ఎక్కడన్నా ఈయన కూడా న్యూస్లలో ఉంటూ ఉంటాం. హీరో ఉండి వాళ్ళు బండి యాడ్ ఇచ్చినారు. బాగున్నట్టు స్కూటీ. రైట్. ఇది ఈరోజు న్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చెప్పాను, బాగానే చెప్పాను అనుకుంటాను నేను. మన స్టైల్లో చెప్పే వార్తలు. సో మళ్ళీ రేపటి న్యూస్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.